వింటర్ విలేజ్ అట్ బ్రయాంట్ పార్క్. సో ఇది మొత్తం ఒక విలేజ్ సెటప్ లాగా ఉంటుంది. అన్ని క్రిస్మస్ మార్కెట్ అండ్ ఇది ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. ఐ మీన్ హాలిడే వైబ్ లాగా. హర్షి నేను కొత్తగా కొన్న అగ్ క్యాప్లు వేసుకున్నాము. రోడ్ సైడ్ షాపింగ్ అండ్ సో వామ్. ఇట్స్ రియలీ గుడ్. న్యూస్ కాదు, వీఆర్ అట్ టైమ్ స్క్వేర్ చేద్దామని. సో గుడ్. ఎన్ని సినిమాల్లో ఉందో ఈ హాలు. భలే ఉన్నాయి సింహాలు చూడు. మన దేశంలోనే కదా, ఇక్కడ కూడా రిక్షాలు ఉంటాయి అని. ఫౌంటైన్ ఫ్రీజ్ అయిపోయింది. Basically, it was briefly the world's tallest building, but then I think the Empire State Building. అవునరా, టేస్ట్ చేసావా? It's so good. Nice. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది నలాస్. ఈ వీడియో అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ థంబ్నెయిల్కి కంటిన్యూషన్ వీడియో. ఇంకా డే 2 అయితే రెడీ అయిపోయి ఫస్ట్ అయితే ఎడ్జ్కి వెళ్ళిపోయామన్నమాట, టాప్ ఆఫ్ ద బిల్డింగ్కి. మంచుతో కప్పబడిన న్యూయార్క్ నగరం చూసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక కొత్త అనుభవము. బ్రైట్ అండ్ సన్నీ అండ్ గ్రీనరీతో ఎంత బాగుంటుందో, ఇలాగా మంచుతో కప్పబడిన న్యూయార్క్ నగరం కూడా చాలా బాగుంది. కాసేపు స్పెండ్ చేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా కిందకు వచ్చేసాము. కింద మాల్ ఉంటుంది, చూసారా? లైట్స్ ఎంత బాగుందో, బ్యూటిఫుల్ గా. క్రిస్మస్ సీజన్ కదా. కొన్ని విండో షాపింగ్ చేసాము. H&M లో ఏవో మురారికి కొన్ని దొరికితే తీసుకున్నాం అనమాట. తర్వాత ఆకలిస్తుంటే అక్కడ నయా అనే రెస్టారెంట్ ఉంది. సాటర్డే వెజ్ కాబట్టి ఫలాఫల్ ర్యాప్ తీసుకున్నాము. అండ్ జ్యూస్ సెంటర్ ఉంటే అక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో ఆ జ్యూస్ డ్రింక్స్ తీసుకున్నాము. మాల్ పక్కనే అటాచ్డ్గానే వెజల్ అనే పాపులర్ బిల్డింగ్ ఉంటుంది, టూరిస్ట్ స్పాట్. సో అది విజిట్ చేసి ఇంకా అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని మాల్ మొత్తం లైట్స్ డెకరేట్ చేసి చాలా బాగుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చి మేసీస్ అన్నమాట. దగ్గరలోనే ఉంది, 5 minutes వాకబుల్ డిస్టెన్స్ లో. ఇక్కడ ఉండేది వరల్డ్స్ లార్జెస్ట్ మేసీస్ స్టోర్. యాక్చువల్లీ చాలా పాపులర్ అనమాట. థ్యాంక్స్ గివింగ్ పరేడ్ బై మేసీస్ పాపులర్. ఆల్సో క్రిస్మస్ డెకరేషన్ చాలా బాగుంటుంది. ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ బ్యూటిఫుల్ క్రిస్మస్ థీమ్ డెకరేషన్ ఉంది. బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆర్ ఈక్వల్లీ బ్యూటిఫుల్ గా ఉంది డెకరేషన్. బ్రాండ్ పార్క్ ఇక్కడ పాపులర్ మార్కెట్ ఉంటుంది. ఎంట్రన్స్ బ్రాండ్ పార్క్ కి. సో క్రిస్మస్ మార్కెట్ లాగా అన్ని అంగళ్ళు. బ్రాండ్ పార్క్లో క్రిస్మస్ మార్కెట్ చాలా పాపులర్. కొన్ని తినాల్సిన ఐటమ్స్, కొన్ని చూడాల్సినవి. ఏరా చూడండి, ఫ్రీజ్ అయింది. ఫౌంటైన్ ఫ్రీజ్ అయిపోయింది కోల్డ్ టెంపరేచర్స్కి. అండ్ రాకపోయిన స్నో చూడండి కింద. ఓకే సరే, వాక్ అరౌండ్ వెళ్దాం రా. సో ఇక్కడే కాసేపు అలాగా చుట్టూ తిరుగుతూ వెళ్ళి, ఇక్కడ హాట్ చాక్లెట్ చాలా పాపులర్ అంట క్రిస్మస్ మార్కెట్లో. సో అది తీసుకొని తినేసి, జర్మనీలో అయితే పాపులర్ క్రిస్మస్ మార్కెట్. మామూలుగా యుఎస్లో అంత పాపులర్ కాదు. సో ఇక్కడ న్యూయార్క్లో ఉంది. ఓ స్కేటింగ్ ఇక్కడ. సో స్కేటర్స్ రింగ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఒకటి, మళ్ళీ దాని తర్వాత సెంట్రల్ పార్క్లో ఇంకా పెద్దది ఉంటుంది, పాపులర్. చుట్టూ బిల్డింగ్స్, మధ్యలో బ్రాండ్ పార్క్ ఉంది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. క్రిస్మస్ ట్రీ ఉంది ఇక్కడ బ్రాండ్ పార్క్ మధ్యలో. సో అక్కడ అంగడి ఉంది చూడు, అక్కడే స్మోర్స్ అండ్ మోర్ అని చాక్లెట్ విత్ మార్ష్మెల్లో ఇస్తారు. అది తీసుకుందాం అనుకున్నాం కానీ దాని క్యూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది క్యూ. ఇటు నుంచి టెల్లి అట్ట వెళ్ళాలి. సో ఎందుకులే, ఇంక వేరే అక్కడంటే బాగా లేట్ అయిపోతుంది ఇప్పుడు అని వెళ్తున్నాము. ఇక్కడి నుంచి బాగా క్లోజ్ లుక్ కనిపిస్తుంది. ఐస్ క్రీమ్, స్కేటింగ్. చెప్పు చిన్న. బిర్యానీ తందూరి పెడితే ఇంకంతే, మన వాళ్ళంతా అక్కడే ఉంటారు లైన్లో. కానీ ఉంటే బాగుంది. స్మోర్స్ అండ్ మోర్లో హాట్ చాక్లెట్ మార్ష్మెల్లో కాల్చి ఇస్తారంట. హాట్ చాక్లెట్ చాలా పాపులర్ ఇది. కానీ అంత లైన్ చూసిన తర్వాత అది ఈరోజు అయ్యేలా లేదు, చాలా లేట్ అయ్యేలా ఉంది. సో ఇంకా వేరే చోట ఎక్కడన్నా హాట్ చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోదాం.
ఓకే రా నాన్న చిట్టోడు కమాన్ లెట్స్ గో ఏ బర్డ్ లెట్స్ గో. ఇక్కడ రాసారు చూడండి వింటర్ విలేజ్ అట్ బ్రయాంట్ పార్క్. సో ఇది మొత్తం ఒక విలేజ్ సెటప్ లాగా ఉంటుంది కదా, అన్నీ క్రిస్మస్ మార్కెట్ అండ్ ఐస్ స్కేటింగ్ రింగ్, ఫుడ్, హాట్ చాక్లెట్. ఇది ఒక డిఫరెంట్ వైబ్ అనమాట, ఐ మీన్ హాలిడే వైబ్ లాగా. సో అక్కడ కూడా కొన్ని కియోస్కులు పెట్టారు చూడండి, దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఉన్నాయి కొన్ని, అక్కడికి వెళ్దాం. సో వాఫిల్స్ ఒక చోట, నూడిల్స్ ఒక చోట, హాట్ చాక్లెట్ ఒక చోట, పై ఒక చోట, శాండ్విచెస్ డోనట్స్ ఒక చోట, అలాగా కొన్ని స్టాల్స్ పెట్టారు ఒక విలేజ్ సెట్టింగ్ లాగా. ఇక్కడ హార్స్ రైడింగ్ పెట్టారు చూడరా, ఇట్స్ సో ఫన్. వెళ్దాం. పని కాకుండా జ్యువెలరీస్, ట్రీస్. హర్షి తీసుకోండి. ఓకే ఓకే డన్. ఓకే అవునరా, టేస్ట్ చేసావా? It's so good. హర్షికి నచ్చిందంట, ఇది టేస్ట్ చూద్దాం నేను కూడా. How's the hot chocolate? అథెంటిక్ ఉంది టేస్ట్. Yeah, like it tastes really rich. బాగా బాగుంటుంది మార్ష్మెల్లోస్. Yeah. నైస్ అన్నమాట. సో మురారి మాత్రం విప్పుడు క్రీమ్తో తీసుకున్నాడు, అండ్ మేము ముగ్గురం మార్ష్మెల్లోస్తో తీసుకున్నాము. ఎలా ఉంది టేస్ట్ చూద్దాం ముందు. Your scarf is getting in your ఇట్స్ ఓకే. సో ఇక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్. సో గుడ్. భలే ఉన్నాయి సింహాలు చూడు, చాలా పెద్దది కదా, జాగ్రత్త స్కిడ్ అవుతుంది ఇక్కడ. సో ఇది న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ. ఇదే ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంది, ఒక బిట్టు తీస్తున్నా. సో హ్యూజ్, ఎంత పెద్ద ఉందో అసలు. ఇది ఒక పెద్ద ప్యాలెస్, మ్యాన్షన్ అనుకుంది, ప్యాలెస్ లాగే ఉంది. ఏం నాన్న ఎదురు లాగా లేదు, ఒకసారి ఏదో మ్యూజియం లాగా ఉంది. తీస్తున్నావా? సో అమెరికాలో రిక్షాలు, అది కూడా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. మన దేశంలోనే కదా, ఇక్కడ కూడా రిక్షాలు ఉంటాయి అని. టాప్ వచ్చి గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, అంటే పెద్ద రైల్వే స్టేషను, చాలా హ్యూజ్గా ఉంటుంది అండ్ పాపులర్ ఆల్సో. హర్షి ఓ వావ్. సో ఇది న్యూయార్క్ రైల్వే స్టేషన్ అనుకోండి. అది ఏం టవర్, అది ఏంటో టవర్ అది కదా, ఏదో కలర్స్ వేసింది. ఓ అదే, ఏది ఆ లైట్స్ ఉన్నాయే దో, అది అక్కడ నేను పాయింట్ చేస్తున్నా చూడండి, అది క్రైస్లర్ బిల్డింగ్ అంట. దేనికి పాపులర్ రా క్రైస్లర్ బిల్డింగ్? Basically, it was briefly the world's tallest building, but then I think the ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఇది టాలెస్ట్ బిల్డింగ్ ఉంది. ఆ క్రైస్లర్ బిల్డింగ్ అని చూస్తున్నారు అది. సో ఇప్పుడు గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్కి వెళ్తున్నాము. సో హర్షి నేను కొత్తగా కొన్న అగ్ క్యాప్లు వేసుకున్నాము, రోడ్ సైడ్ షాపింగ్. సో మురారి కూడా వేసుకున్నాడు, సో మురారి కూడా కొనుక్కున్నాడు. యా, సో దే ఆర్ సో వామ్. ఎంత బాగున్నాయంటే తర్వాత మీకు రూమ్కి వెళ్ళి నాకు చూపిస్తాను. లోపల లైనింగ్ ఫ్లీస్ మెటీరియల్ వచ్చింది, చాలా బాగుంది కదరా, అండ్ సో వామ్, ఇట్స్ రియలీ గుడ్. సో ఇది గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ అని, న్యూయార్క్ మెయిన్ ట్రైన్ స్టేషను. చూడండి ఎంత క్రౌడ్ ఉంటుంది అసలు, సో బిగ్. సో అన్ని మెయిన్ కోర్స్ సబ్వేస్. ఓ లోపల కూడా డెకరేషన్ బాగా చేశారు రా క్రిస్మస్ది. ఓ సో గుడ్ కదా, ఎన్ని సినిమాల్లో ఉందో ఈ హాల్. ఇప్పుడు పైన ఓ వావ్, ఏదో స్కై లాగా ఉంది, సో ప్రెటీ.
సో ఇది చాలా మూవీస్లో కూడా ఉంది, ఇది చాలా జేమ్స్ బాండ్ మూవీస్లో, జాన్ విక్. ఓ అవునా, కల్హోనాహో మూవీలో కూడా ఉంది అండి లైటింగ్. అవునా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో కూడా ఉందంట. బాగుంటుంది కదా. యా యా లెట్స్ గో. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది చూడండి. ఇంకా ఫోటోలు తీసుకోకపోతే ఎలాగా. గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ఇన్సేపు మనం లోపల ఉన్నాం కదా. ఏం చిన్న ఇక్కడ మూవీస్ అన్ని తీసారు చాలా, అంటే జేమ్స్ బాండ్ మూవీస్, జాన్ విక్ మూవీస్ అండ్ కల్హోనాహో. ఓ సారీ, ఎవడే సుబ్రహ్మణ్యం అనుకున్నా. ఏదైనా హిస్టరీ చెప్తే ఇక్కడ ఈ వార్ జరిగింది అని చెప్పాలి, లేకపోతే ఇక్కడ ఎవరో గొప్ప పని చేశారని, ఈ సినిమా ఇక్కడ తీశారు, ఈ సినిమా అది హిస్టరీ. రామా, లెట్స్ గో. సో నెక్స్ట్ టైమ్ స్క్వేర్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కూడా వాక్ 10 minutes అనుకుంటా. సో లెట్స్ గో. సెంట్రల్ టెర్మినల్ నుంచి రాగానే బయట ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ ట్రీస్ చూసారు ఎంత బాగుందో. సో ప్రిటీ, అంతా సిటీ మొత్తం ఇలాగే ఉంటుంది. లెట్స్ గో నాన్న. ఇది ఇంకో పాపులర్ అవెన్యూ, సాక్స్ ఫిఫ్త్ అవెన్యూ అని. The store. Have you heard of Saks Fifth Avenue? Yeah. Oh, Macy's laga. This is like the first store, and these sites are very popular. Wow, it's so cool. నెక్స్ట్ రాక్ ఫెల్లర్ సెంటర్లో క్రిస్మస్ ట్రీ ది మోస్ట్ పాపులర్ అన్నమాట. సో అక్కడికి వచ్చాము, నుంచి వాకింగ్ డిస్టెన్సే. సో ఇదే పాపులర్ రాక్ ఫెల్లర్ క్రిస్మస్ ట్రీ ఇన్ ద హార్ట్ ఆఫ్ న్యూయార్క్ సిటీ. సో కింద ఐస్ స్కేటింగ్ కూడా చూడొచ్చు, దానికంటే సపరేట్ టికెట్స్ కూడా తీసుకోవాలి. ఎంత పెద్దదో. ఇవేంటి హర్షి, చూడు మీరు ఎందుకు ఎక్కుతున్నారు. ఓహో, హే బడ్డీ. ఇది రాక్ ఫెల్లరు సెంటర్ క్రిస్మస్ ట్రీ, దాని చుట్టూ చిన్న చిన్న ఇగ్లూ హౌసెస్ లాగా పెట్టారు, ఎంత బాగున్నాయి చూడు. దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, దూరంగానే ఫెన్స్ లాగుంది, ఇంకా అక్కడ వరకే పంపిస్తున్నారు. సో అక్కడి నుంచి చూసేసి పిక్చర్స్ తీసుకొని వచ్చేసామన్నమాట. లైట్స్, సిటీ మొత్తం క్రిస్మస్ లైట్స్, క్రిస్మస్ ట్రీస్, బ్యూటిఫుల్, సో గుడ్. సిటీ మొత్తం ఎన్ని క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయో. మేమైతే ఎక్కడ పిక్చర్స్ తీసుకోలేదు, ఓన్లీ రాక్ ఫెల్లర్ సెంటర్ దగ్గర అండ్ ఇక్కడ బాగుందని ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాము. ఇలా ఉంటుంది టైమ్స్ స్క్వేర్. మై గాడ్, లుక్ అట్ నానా. న్యూస్ కాదు, వీఆర్ అట్ టైమ్స్ స్క్వేర్ అని చెప్దామని. మురారి, సే హాయ్. లాస్ట్ టైం టైమ్ స్క్వేర్కి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చాము 2019లో. అమ్మ వాళ్ళు అండ్ ఇద్దరు అన్నల ఫ్యామిలీస్, మేము ఎక్సెప్ట్ ఈయన లాస్ ఏంజల్స్కి వెళ్ళి ఉన్నాడు ఏదో ట్రిప్కి వర్క్ రిలేటెడ్గా. సో ఇక్కడికి వస్తే అమ్మే గుర్తొచ్చింది నాకు. అది 2019లో. దాని తర్వాత ఇప్పుడే రావడం, అంటే యాజ్ ఏ ఫ్యామిలీ 4గా ఆ ఫ్యామిలీ నలుగురం కలిసి రావడం న్యూయార్క్కి ఇదే ఫస్ట్. 2019లో సమ్మర్లో వచ్చాము, అప్పుడు మచ్ బెటర్, ఇంత క్రౌడెడ్ లేదు. ఈవెన్ సమ్మర్ అయినా మేబీ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా అందువల్ల అనుకుంటా, ఇసుకేస్తే రాలినంత మంది జనం ఉన్నారు. వెళ్దాం. న్యూయార్క్ ఇక్కడ బాల్ డ్రాప్ జరుగుతుంది కదా, నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. అది కాకుండా ఆ మానిటర్స్ చూస్తున్నారు కదా, అవే అన్నమాట ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. లైటింగ్ అంతా పట్టపగల్లాగా ఉంది అసలు. ఇంకా ఇట్స్ కైండ్ ఆఫ్ ఆబ్వియస్, ఈ సీజన్లో అక్కడ చాలా మంది జనాలు ఉంటారు కదా, మీరు కూడా చూడొచ్చు, ఫుల్లీ క్రౌడెడ్ అనమాట. విత్ ఇన్ యుఎస్ నుంచే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా ఈ అకేషన్ కోసమే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ మేడం టుసౌడ్ ఉంటుంది, వెళ్ళాం పోయినసారి.
ఇదే కదా Oh yeah, it's here. సబ్వే. సో పోయినసారి వచ్చినప్పుడు వెళ్ళాం మేడం టుస్సౌడ్. ఎంత బాగుందో వీడియో. What statues of like యా of a ఆల్ ద సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళవి. నేను వీలైతే ఇక్కడ పిక్చర్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీళ్ళ పిల్లలు చిన్న పిల్లలు సో అవి పెట్టడానికి ట్రై చేస్తాను నేను. మేడం టుస్సౌడ్ ఈసారి వెళ్ళట్లేదు, వెళ్ళాం కదా పైగా లేట్ అవుతుంది. ఇట్స్ ఓకే. సో సబ్వేలో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో చిపోట్లోకి వచ్చాము. ఈసారి చిపోట్లు ఏంటి మా హోటల్ ఎదురుగానే ఉంటుంది ఒక చిపోట్లే. సో అక్కడికి వచ్చాము. నిన్న కొంచెం దూరంలో ఉండేది అక్కడ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఇవాళ సాటర్డే, సో ఓన్లీ వెజ్జీ తీసుకుంటున్నాము, వెజ్జీ బౌల్. సో అదన్నమాట సంగతి. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి తినేసి ఫ్రెష్ అవ్వడమో చేయాలి. ఏం చిన్న. సో హర్షి ఈస్ టేకింగ్ కేర్. చేసాము హోటల్కి. అబ్బా ఓకే. సో అలా వెళ్తున్నారు. ఈయన వాటర్ తేవడానికి వెళ్తున్నాడు. దగ్గరలో ఏదైనా నిన్న కూడా అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంటే అక్కడ గ్యాలన్ వాటర్ బాటిల్ కొనుక్కున్నాము. సో లెట్స్ సీ. వీఆర్ వెయిటింగ్ ఫర్ నాన్న. యా సో no, it's not Nana. It's చిన్నగారు. Yeah, we're waiting for Chinna. చిన్నగారు ఎందుకంటే బయట కోల్డ్ ఉందన్నాడు. ఇప్పుడే వచ్చామో రూమ్ సర్వీస్ చేశారు. హౌస్ కీపింగ్ వాళ్ళు మొత్తం నీట్గా సర్దేశారు. అబ్బా వెరీ గుడ్ కదా. యా సో డన్. అబ్బా తిరిగి 11కి బయలుదేరాము. ఇప్పుడు ఎంత టైం 8? తీసేస్తాం లేరా. బా ఇవాళ 20K స్టెప్స్ 21K స్టెప్స్ వచ్చాయి ఈరోజు ఒక్కరోజే. అట్లా తిరిగాము, పిచ్చికాకుల్లాగా తిరిగాము లిటరల్లీ. సో కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా తిన్నాం బువ్వా. ఇంకా టీవీలో మూవీ పెట్టుకొని ఇంకా డిన్నర్ అయితే కానిచ్చేస్తున్నాము. ఫ్రెష్ కూడా అవ్వలేదు, ఎందుకంటే ఫ్రెష్ అయితే మళ్ళీ ఆల్రెడీ చల్లారిపోయిన ఫుడ్ ఇంకా చల్లారిపోతుంది అని. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి, లెంత్ ఎక్కువైపోతుందని. ఇప్పుడు ఒక రీల్లో చూసాం, అదే అంటున్నాడు ఆయన. ఏం చెప్పరా? Supercalifragilisticexpialidocious. అంతే. యా గుడ్, నేను చెప్పాను. సో ఇది ఫెర్రీ స్టేషన్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంటుందని ఇక్కడ సెసేమ్ సీడ్స్ వేస్తున్నారా. నైస్. అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉండేది వాటిని కూల్చేశారు కదా ఫ్లైట్స్తో. సో కూలిపోయిన చోట్ల ఇలాగా పెట్టారనమాట. Stay tuned for next videos in our journey. Hope మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే don't forget to like the video, subscribe to the channel, let me know your feedback through comments. Thanks for watching. Take care. Bye bye.